కావ్య అయితే ఇంక శివుడి దగ్గరకొచ్చి గుళ్ళో అయితే ఎందుకు నా పాపని దూరం చేసావు శివయ్య అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడే కావ్య కూతురుని తీసుకున్న వాళ్ళు కూడా అయితే పాప మీద పూజ చేపిస్తూ ఉంటారు. ఇంకా తను అలా దేవుణ్ణి మొక్కుంటుందో లేదో ఇంకా కావ్య కూతురు అయితే ఒకటేమని ఏడుస్తుంది. ఇంకా తను పాల డబ్బా అవన్నీ ఇచ్చినా కానీ ఏడు పాపకుండా ఉంటే సర్ది చెప్పుకొని వస్తానండి అని చెప్పనని తనైతే వెళ్ళి ఇంక పాపను ఆడిస్తున్నా తనైతే ఇంక ఏడు పాపకుండా ఉంటుంది. అప్పుడు ఇంక వెంటనే కావ్య అక్కడ ఉంటే అమ్మ ఈ పాపను కొంచెం పట్టుకో ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పిన ఆ పాపను తన దగ్గరికి ఇవ్వగానే ఇంకా పాప ఏడు పాపేస్తే ఇంకా తనని గుండెలకైతే హత్తుకుంటుంది. ఇంకా తన కూతురు అని చెప్పని తనకే ఆ స్పర్శ అయితే తెలిసిపోతుంది. ఈ లోపల ఇంకా తను చూసిన కావ్య కూతురు తీసుకున్న వాళ్ళైతే ఇంకా అతను చూసి వెంటనే ఇంకా పాపనైతే తీసుకుంటాడు. ఇంకా పాప తనుదే అన్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటే ఇంక వెంటనే పాపను లాక్కొని ఇంకా తనని వాళ్ళ భార్యని తీసుకొని తనైతే ఇంకా అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటే పాప చేతి మీద ఉన్న పుట్టుమచ్చనైతే కావ్య చూస్తుంది. ఇది నా పాపేను, పుట్టుమచ్చ కూడా ఉంది, నాకు ఆ స్పర్శ అనేది నాకు తెలిసింది అని చెప్పి నేను ఇంక వెంటనే వాళ్ళ కోసం పరిగెత్తుతూ ఉంటే ఇంక వెంటనే వాళ్ళు కార్లో అయితే ఎక్కేసి ఇంక వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే కావ్య కూడా పరిగెత్తుకుంటూ చాలా దూరం అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి తను నా పాపేను అని చెప్పనని ఏడుస్తూ ఉంటే ఇంక రుద్రాని అయితే మాత్రం ఇంకా ఎప్పటికీ నీ కూతురు నువ్వు కలుసుకోలేవు, ఆ ఇంట్లో నుంచి నన్ను బయట పంపిస్తావా, ఇప్పుడు నీ కూతురు కూడా ఆ ఇంట్లో లేకుండా నేను చేశాను కదా, నన్ను బాధ పెట్టిన నువ్వు ఎలా సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తాను కావ్య అని చెప్పనని ఇంకా రుద్రాని అయితే అంటుంది. ఇంకా కావ్య అయితే మాత్రం ఇంకా వాళ్ళ మొహాలు చూసిన తర్వాత ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి అని చెప్పని అనుకుంటుంది. అయినా ఇప్పుడు నేను చెప్పినా ఇంక వాళ్ళు నమ్ముతారా, అయినా వాళ్ళు నమ్మరు, కానీ నా పాప నేనే వెతుక్కోవాలి అని చెప్పనని ఇంకా తను గట్టిగా అయితే అనుకుంటుంది. శివయ్య నువ్వు చెప్పినట్టు నేను కోరుకున్నట్టుగానే నా పాప దారి నాకు చూపించావు, కానీ నా పాపని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, అసలు వాళ్ళు ఎవరు, నా పాపని ఎందుకు మార్చేశారు అని చెప్పనని ఇంకా వెళ్ళి నేరుగా డాక్టర్ని అయితే ఇంకా నిలదీస్తుంది. నువ్వు ఆ రోజు పాపని ఎందుకు మార్చేసావు అని చెప్పనని.